తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ మరియు స్టూడియో రూమ్ను ఆర్టీఐహెచ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయవంత్ మాథూర్, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారి భానుప్రకాష్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఆర్టీఐహెచ్లో అభివృద్ధి చెందుతున్న వినూత్న ఆవిష్కరణలను పరిశీలించి యువ ఆవిష్కర్తలు, స్టార్టప్ ప్రతినిధులను అభినందించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించగల కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత పరికరం, పక్షపాతం, బాధితుల పునరావాసానికి ఉపయోగపడే స్మార్ట్ హ్యాండ్ గ్లోవ్, మురుగు కాలువల పర్యవేక్షణ మరియు శుభ్రత కోసం రూపొందించిన రోబోటిక్ పరికరాలు, ఇతర సాంకేతిక ఆవిష్కరణలను పరిశీలించి వాటి పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతికతను ప్రజల అవసరాలకు అనుసంధానం చేయడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో వినూత్న ఆలోచనలకు అపార అవకాశాలున్నాయని, యువత తమ సృజనాత్మకతను సమాజ ప్రయోజనాలకు ఉపయోగించాలని సూచించారు. ఆవిష్కరణలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. ప్రస్తుతం ఆర్టీఐహెచ్లో నిర్వహిస్తున్న డ్రోన్ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న శిక్షణార్థులతో కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. డ్రోన్ సాంకేతికత వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు సూచించారు. ఆర్టీఐహెచ్ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న అదానీ గ్రూప్, అమర్ రాజా గ్రూప్, నవయుగ సంస్థ, ఐఐటి తిరుపతి మరియు ఇతర భాగస్వామ్య సంస్థలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.